ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలి? ఎక్కడికి? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అసలు? పక్కది యూనిఫామ్ ఏది? ఎంతమందిని ఎక్కించుకుంటావు వంటలో? 1 2 3 4 పక్కది ఎంతమంది ఎక్కాలి మొత్తం? ముగ్గురే. ఎంతమందిని ఎక్కించావు నువ్వు? 1 2 3 4 5 6 7 7కి ఎక్కిస్తావా? ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. అందరు దిగండి. బండి ఓనర్ ఎవరు? బండి రికార్డు తీ. అంతమందిని ఎక్కించుకోకూడదని. ఏదైనా జరిగిందనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పోయినట్టే, నువ్వు కాదు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇంతమందిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నావు. నీకు కంట్రోలింగ్ ఉంటుందా? 7గురు ఎక్కించకపోతే చిన్న ఆటోలో? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోతాం ఓనర్ పోతారు. లేదన్నా వీళ్ళకి కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చెప్తావా? ఏదైనా ప్రమాదం జరిగితే ఇంతమందిని తీసుకుంటున్నావు, వాళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళకి తెలియదు. నీ బుద్ధి ఏమైంది? వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకు నువ్వు సమాధానం చెప్తావా? ముందు నీకు ఫైన్ వేయాలి వాళ్ళకి. ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. బండి సీజ్ చేస్తున్నాయి, మీ ఓనర్ని రమ్మని.